సార్, నేను మీ లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్, అడ్వకేట్, నంద్యాల జిల్లా డోన్ నుంచి సార్. నిన్న మీ అందరికి ఒక విషయం చెప్పాను. నిన్న వచ్చేసి హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో మరి కూచిపూడి నృత్య కళాకారులు దాదాపు 7,600 మంది ఒక అద్భుతమైన ప్రదర్శనను నిర్వహించి మరి దీని ద్వారా అక్కడ ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పేరు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా అమ్మాయి స్ఫూర్తి రాయల్ పేరు కూడా నమోదు చేయడము మా కుటుంబానికి మాకు ఎంతో సంతోషకరమైన విషయం సార్. ఎందుకంటే ఒక విజయము మనిషిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది, ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా చూపుతుంది. ఈ విధంగా ఈ స్ఫూర్తిని తీసుకొని మీరు కూడా మీ పిల్లలకు కానీ లేదా మీ చిన్నారులకు కానీ మీ పరిసర ప్రాంతాల వాళ్ళకు కానీ ఈ కళలను ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలని. ఎందుకంటే కళలకు పుట్టినిల్లే మన భారతదేశము కనుక మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మన పోరాటాలు ఎన్ని ఉన్నా, మన ఉద్యమాలు ఎన్ని ఉన్నా, మనం కుటుంబంలోని మన పిల్లలకు కూడా మనము ఈ కళల పట్ల ఆసక్తిని కనుక మనము రేకెత్తిస్తే వాళ్ళు దీంట్లో ఒక అద్భుతాన్ని సాధించినప్పుడు మనకు వచ్చేటువంటి మనకు కలిగేటటువంటి ఆనందం అంతా ఇంతగా సార్. నిన్న కూడా మా అమ్మాయి పేరు గిన్నిస్ బుక్లో రికార్డులో నమోదు చేయడం నాకు ఎంతో సంతోషకరమైన విషయము. ఈ అందరి కూడా రిక్వెస్ట్ చేసుకునేది అంటే న్యాయవాదులారా, పోరాటాల వల్ల ఎప్పుడైనా మంచి ఫలితమే వస్తుంది తప్ప చెడు ఫలితం ఎప్పుడు రాదు సార్. కనుక ఈరోజు మనము పోరాడుతున్నటువంటి న్యాయవాద కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు మనం దేనికోసం పోరాడుతున్నాం అనేది. ఈ సందర్భంగా పోరాటం యొక్క ఫలితం వచ్చిన తర్వాత అద్భుతంగా ఉంటుంది. పోరాడేటప్పుడు సమస్యలే ఉంటాయి, కాదని చెప్పను. కనుక ప్రతి ఒక్కరు సమస్యల్ని దృష్టి పెట్టుకోకుండా విజయం వచ్చిన తర్వాత జరిగే ఆనందమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మనము ఎంజాయ్ చేయాలనుకుంటే కష్టాలను భరించక తప్పదు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త రికార్డు సృష్టించడానికి, మనకున్న సమస్యలను శాశ్వతంగా రూపుమాపడానికి ప్రతి ఒక్కరు మీ వంతు కృషి చేసి మేము చేస్తున్నటువంటి ఈ పోరాటాలకు మీ అందరూ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాను. నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్, నంద్యాల జిల్లా డోన్లో న్యాయవాదిని. థ్యాంక్ యూ సార్.